ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే క్లియర్ అలైనర్స్. రిమైనింగ్ బ్రేసెస్లో చూస్తే అంటే మెటల్ బ్రేసెస్లో చూస్తే షార్ప్గా వైర్స్ అనేవి మీకు చీక్కి గుచ్చుకోవడం కానీ దానివల్ల అల్సర్స్ రావడం లాంటివి. వన్స్ ఫొటోస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. వన్స్ స్కాన్ అయిన తర్వాత మీ స్మైల్ అనేది బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది. ఈ ట్రే అనేది మీ మౌత్లో 20 to 22 అవర్స్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. పేషెంట్ కాంప్లెక్సిటీ బట్టి ఒక కేసు సింపుల్గా ఉంటుంది, ఒకటి కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి. మీ టీత్ని ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి షిఫ్ట్ చేస్తాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నాగమణి, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఐకానిక్ డెంటల్ హాస్పిటల్, వైజాగ్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే ఇన్విజిబుల్ బ్రేసెస్ గురించి. ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే క్లియర్ అలైనర్స్. ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అంటే ఏంటి, అసలు ఇవి మనకి సూట్ అవుతాయా లేదా, లేదంటే ఎప్పుడు యూజ్ చేయాలి, అసలు మెటల్ బ్రేసెస్ కన్నా ఇన్విజిబుల్ బ్రేసెస్ని ఎందుకు చూస్ చేసుకుంటున్నారు, ఈ వీడియోలో మనం ఈ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. క్లియర్ అలైనర్స్ అంటే ఇవి ఒక మెడికల్ గ్రేడెడ్ ప్లాస్టిక్ మెటీరియల్తో రెడీ చేస్తారు. ఇవి మీ టీత్కి స్టెప్ బై స్టెప్ డిజైన్ చేసి ఆ ప్లాస్టిక్ ట్రేస్ని మీకు ఇస్తారు. ఇవేంటంటే మనకి మెటల్ బ్రేసెస్లో వైర్స్, బ్రాకెట్స్ ఉంటాయి కాబట్టి అవి దీనిలో అసలు ఉండవు, లేకుండా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఉండవు. ఇవి ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి కంఫర్ట్గా చాలా థిన్గా మెటీరియల్ అనేది ఉంటుంది. అసలు ఇన్విజిబుల్ బ్రేసెస్ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు, దీనిలో చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ది లుక్ వైజ్ వెళ్తే ఇవి ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి అసలు మీరు పెట్టుకున్నట్టు కూడా ఎవరికీ తెలియదు. దెన్ కంఫర్ట్లో వచ్చేసి ఇవి ఈజీగా రిమూవ్ చేయొచ్చు కాబట్టి హ్యాపీగా మీరు బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు కానీ, బ్రషింగ్ చేసినప్పుడు కానీ, ఫ్లాసింగ్ అంటే ఓరల్ హైజీన్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇవి ఈజీగా రిమూవ్ చేసేసి ఇమీడియట్గా క్లీన్ చేసి మళ్ళీ మీరు పెట్టేసుకోవచ్చు. మీకు ఒకేసారి ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయిపోయి ఇమ్మీడియట్గా ట్రేస్ ఒకేసారి ఇచ్చేస్తాం కాబట్టి మీరు ఫ్రీక్వెంట్ విజిట్స్కి అనేది హాస్పిటల్కి రానవసరం లేదు. ఎందుకంటే ట్రేస్ అన్నీ మీ దగ్గరే ఉంటాయి కాబట్టి. మహా అయితే 1 or 2 సిట్టింగ్స్ అయితే ఉంటాయి. దెన్ ఎమర్జెన్సీ కేర్ వచ్చేసి మీరు రిమైనింగ్ బ్రేసెస్లో చూస్తే అంటే మెటల్ బ్రేసెస్లో చూస్తే షార్ప్గా వైర్స్ అనేవి మీకు చీక్కి గుచ్చుకోవడం కానీ దానివల్ల అల్సర్స్ రావడం లాంటివి ఉంటాయి. బట్ ఇన్విజిబుల్ బ్రేసెస్లో అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు మనం ఇన్విజిబుల్ బ్రేసెస్కి వెళ్ళాలంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ విజిట్లో ఏంటంటే మీరు రాగానే మీకు ప్రాబ్లం ఏంటో అసెస్ చేస్తాం. వన్స్ అయిన తర్వాత మీకు మీరు ఇమీడియట్గా మీరు బ్రేసెస్కి వెళ్ళాలి అనుకుంటే మెటల్ బ్రేసెసా ఆర్ నార్మల్ కన్వెన్షనల్ ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వన్స్ మీరు ఇన్విజిబుల్ బ్రేసెస్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము ఇమీడియట్గా ఫస్ట్ ఫొటోస్ తీసుకుంటాం. ఇనీషియల్ ఫొటోస్తో పాటు ఎక్స్రేస్ అంటే ఓపీజీ కానీ, లేదంటే ఏదైనా టూత్ మిస్సింగ్ ఉంటే 3D స్కాన్స్ ఇలాంటివన్నీ తీసుకుని దాంతో ట్రీట్మెంట్ ప్లాన్ అనేది చేస్తాం. వన్స్ ఫొటోస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ట్రీట్మెంట్ ప్లాన్ చేయడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ ప్లాన్లో ఏంటంటే ఇంట్రావోరల్ స్కానర్తో స్కాన్ చేస్తాం. ఈ ఇంట్రావోరల్ స్కానర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వన్స్ స్కాన్ అయిన తర్వాత మీ స్మైల్ అనేది ఎలా ఉంది, బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది అన్నది మనం ఇందులో చూడొచ్చు. ఈ పేషెంట్కి స్పేసింగ్స్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి, ఇక్కడ కనిపించట్లేదు. అంటే ఎన్ని ట్రేస్ అవుతుంది, ఎన్ని ట్రేస్తో మీకు స్మైల్ అనేది క్రియేట్ అవుతుంది అన్నది కూడా ఈ స్కాన్ మనం వన్స్ సెట్ చేసిన తర్వాతే మనకు తెలుస్తుంది. వన్స్ స్కాన్ అయిన తర్వాత దీంతో ట్రేస్ అనేది ఫ్యాబ్రికేషన్ జరుగుతుంది. ఈ ఫ్యాబ్రికేషన్కి మనకు కొంచెం టైం పడుతుంది. వన్స్ అయిన తర్వాత ఆ ట్రేస్ అనేవి మీకు ఇచ్చేయడం జరుగుతుంది. ఈ ట్రేస్ మీకు ఇచ్చిన తర్వాత ఈచ్ ట్రే ప్యాకింగ్లో ఉంటుంది. సో వన్స్ అవి మీరు ఈచ్ ట్రే ఓపెన్ చేసి ఇమ్మీడియట్గా వెయిట్ చేసుకోవాలి. ఈ ట్రే అనేది మీ మౌత్లో 20 to 22 అవర్స్ కంపల్సరీ ఉండాల్సిన అవసరం ఉంటుంది. పేషెంట్ కాంప్లెక్సిటీ బట్టి అంటే ఒక కేసు సింపుల్గా ఉంటుంది, ఒకటి కాంప్లెక్స్ కేసెస్ ఉంటాయి. అలాంటి దాన్ని బట్టి మీరు 1 week యూస్ చేయాలా ఆర్ 2 weeks యూస్ చేయాలనేది ఉంటుంది. వన్స్ మీ ట్రీట్మెంట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత రిటైనర్స్ కంపల్సరీ యూస్ చేయాలి. ఎందుకు రిటైనర్స్ యూస్ చేయాలంటే మీ టీత్ని ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి షిఫ్ట్ చేస్తాం. వన్స్ షిఫ్ట్ చేసిన తర్వాత ఈ పొజిషన్లో మనకి స్టేబుల్గా ఉండాలి అంటే డెఫినెట్గా రిటైనర్ అనేది యూస్ చేయాలి. ఇన్ కేస్ మీరు రిటైనర్ యూస్ చేయకపోతే ఈ టీత్ ఏవైతే ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్ షిఫ్ట్ అయ్యాయో అవి డెఫినెట్గా మళ్ళీ యథాస్థానానికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దానికోసం రిటైనర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏంటి ఇంతవరకు ఇన్విజిబుల్ బ్రేసెస్ అన్ని ఇప్పుడు రిటైనర్స్ గురించి మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? యాక్చువల్గా అయితే మీరు ట్రెడిషనల్ బ్రేసెస్ యూస్ చేసినా, ఇన్విజిబుల్ బ్రేసెస్ యూస్ చేసినా సరే మీరు డెఫినెట్గా రిటైనర్స్ అనేవి యూస్ చేయాలి. ఈ రిటైనర్స్ కూడా మీకు ట్రాన్స్పరెంట్ ట్రేస్లానే ఉంటాయి, లేదంటే ఫిక్స్డ్ కూడా పెట్టించుకోవచ్చు. అసలు ఇన్విజిబుల్ బ్రేసెస్ ఎవరికి సూటబుల్ అవుతుందంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే మైల్డ్ క్రౌడింగ్ ఉన్న వాళ్ళకి కానీ, ఎత్తు పళ్ళు ఉన్న వాళ్ళకి కానీ, వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి కానీ మనం ఇన్విజిబుల్ బ్రేసెస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు మీకు ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను కదా, దీనిలో ఏంటంటే మనం డివైడ్ చేసుకోవచ్చు. మైల్డ్, మోడరేట్, సివియర్ కేసెస్గా డివైడ్ చేసుకోవచ్చు. ఇందులో మైల్డ్ అండ్ మోడరేట్ ఎవరికైతే ఉన్నాయో అంటే లైక్ స్పేసింగ్స్ కానీ,
మైల్ స్పేసింగ్స్ ఫ్రంట్ టీత్ స్పేసింగ్స్ కానీ లేదంటే క్రౌడింగ్ మినిమం క్రౌడింగ్ ఉన్న వాళ్ళు మీరు డైరెక్ట్గా ఇన్విజిబుల్ బ్రేసెస్కి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు సివియర్ కేసెస్కి వస్తే సివియర్ క్రౌడింగ్స్ కానీ టూత్ రొటేషన్స్ కానీ లేదా స్కెలిటల్ గ్రోత్ డిఫెక్ట్స్ కానీ ఏమన్నా ఉన్నప్పుడు లేదా కొన్ని టీత్ జా బోన్లో ఉండిపోతాయి. అలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనం డెఫినెట్గా కాంబినేషన్ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సి ఉంటుంది. అదే కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే ఓవర్ బయట ఉన్నప్పుడు వాళ్ళకి కొన్ని టీత్ ఎక్స్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎక్స్ట్రాక్షన్ రిమూవల్ టూత్ రిమూవ్ చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాంటి టైంలో కూడా కాంబినేషన్ ట్రీట్మెంట్కి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అసలు కాంబినేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటో మీకు డౌట్ వచ్చి ఉంటుంది కదా. నార్మల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఇనీషియల్గా టూత్ ఎక్స్ట్రాక్ట్ చేసాం అనుకోండి, సో చేసినప్పుడు మెటల్ బ్రేసెస్ వేస్తాం. అప్పుడు మనకి ట్రీట్మెంట్ అనేది ఒక 4 to 5 monthsలో కొంచెం వరకు మూవ్ అవుతాయి. దెన్ మనం ఇన్విజిబుల్ బ్రేసెస్కి వెళ్ళొచ్చు. ఇప్పుడు డ్యూరేషన్ వైజ్ చూసుకుంటే మైల్డ్ టు మోడరేట్ కేసెస్కి మీకు 4 months నుంచి 1 year మధ్యలో కంప్లీట్ అయిపోతుంది. అదే సివియర్ కేసెస్కి అయితే డెఫినెట్గా మోర్ దెన్ 1 year ఉంటుంది. మాకు తరచుగా పేషెంట్స్ నుంచి కాల్స్ వస్తాయి. దీనిలో ఏంటంటే విజయనగరం, శ్రీకాకుళం, గాజువాక, నర్సీపట్నం నుంచి కొన్ని కాల్స్ వచ్చినాయి. వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేడం మీ క్లినిక్ నుంచి మేము చాలా దూరంలో ఉంటాం కదా, ఇలా విజిట్స్కి రావడం మాకు కొంచెం కష్టం అవుతుంది కదా అని. బట్ అంత అవసరం లేదు, మీరు జస్ట్ 2 visits వస్తే సరిపోతుంది. ఫస్ట్ విజిట్లో ఫొటోస్ అండ్ స్కానింగ్ చేస్తాం అండ్ సెకండ్ విజిట్లో మీ ట్రేస్ మీకు ఇచ్చేస్తాం. ఇమ్మీడియట్గా మీరు అనేది అవి వాడొచ్చు. డెంటల్ విజిట్కి రాకుండానే మీకు మీరే ఎల్ఎన్ఎస్ని చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా 2 visits అయితే రావాలి. ఎందుకంటే ఫస్ట్ విజిట్లో స్కానింగ్ అండ్ ఫోటోగ్రాఫ్స్ అండ్ ఇవన్నీ చూస్తాం కాబట్టి డెఫినెట్గా రావాల్సి ఉంటుంది. సెకండ్ విజిట్లో అటాచ్మెంట్స్ అనేవి మీ టీత్కి అటాచ్ చేస్తాం. దాని ద్వారా ఫస్ట్ ట్రే ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది చెప్తాం. ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేవి ఆఫ్టర్ 13 years ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కాస్ట్ గురించి మాట్లాడుకుందాం. కాస్ట్ వైజ్ వస్తే మార్కెట్లో చాలా కంపెనీస్ అనేది అవైలబిలిటీ ఉన్నాయి. ఇది వచ్చి స్టార్టింగ్ ప్రైస్ మీకు 20,000 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అది మీ కేస్ సివియారిటీ బట్టి ఉంటుంది. సో ఇందులో వచ్చేసి మీకు వరల్డ్ నెంబర్ 1 బ్రాండ్ అయిన ఇన్విజిలైన్ అనేది మేము ప్రొవైడ్ చేస్తాం. సో ఐకానిక్ డెంటల్ హాస్పిటల్ ఆఫీషియల్లీ ప్రొవైడ్ ఇన్విజిలైన్. సో ఈ ఇన్విజిలైన్ బ్రాండ్ అనేది ఇందులో బ్రేసెస్ స్టార్టింగ్ ప్రైస్ మనకి 1 lakh నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇన్విజిలైన్ మేము ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నామంటే దీనిలో మనకి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. దీంతో పాటు మనకి రిఫైన్మెంట్స్ కూడా వస్తాయి. దాంతో మనకి అలైన్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. మేము ఇన్విజిలైన్ ఒక్కటే కాదు, రిమైనింగ్ బ్రాండ్స్ కూడా అడ్వైస్ చేస్తాం. అది కూడా పేషెంట్ బడ్జెట్ బట్టి. ప్లస్ దాంతోపాటు అథెంటికేటెడ్ డెంటల్ అలైనర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాం. నేను ఇక్కడ ఎందుకు అథెంటికేటెడ్ అని వాడానంటే చాలామంది ఇన్స్టాగ్రామ్ యాడ్ చూసి ట్రీట్మెంట్ అనేది వాళ్ళు ఓన్గా ట్రీట్మెంట్ చేసుకోవడం జరిగింది. సో దానివల్ల కొంతమంది పేషెంట్స్ మా క్లినిక్ వచ్చారు. అది రికరెన్స్ రావడం వల్ల సో వాళ్ళకి మళ్ళీ మేము ట్రీట్మెంట్ ఇచ్చి కరెక్ట్ చేసాము. సో ఇలా అన్అథెంటికేటెడ్ బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేసి మీ ఓన్గా ట్రీట్మెంట్ అయితే చేసుకోకూడదు. డెఫినెట్గా డెంటిస్ట్ అండర్లోనే జరగాలి. సో ఇన్విజిబుల్ బ్రేసెస్ అనేవి ప్రొఫెషనల్ ఇండివిజువల్స్కి అండ్ స్టూడెంట్స్కి ఎవరైనా యూస్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఎఫర్డబుల్ చేయగలిగితే కనుక డెఫినెట్గా మెటల్ బ్రేసెస్ కన్నా ఇన్విజిబుల్ బ్రేసెస్ బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వైర్స్తో మీకు గుచ్చుకోవడం కానీ బ్రాకెట్స్ ఉండడం అండ్ స్మైల్ చేసేటప్పుడు కనిపించడం ఇలాంటి డిస్కంఫర్ట్ ఉంది కాబట్టి డెఫినెట్గా ఇన్విజిబుల్ బ్రేసెసే బెస్ట్ ఆప్షన్. సో ఇన్విజిబుల్ బ్రేసెస్ ట్రీట్మెంట్ చేయించుకోవాలనుకుంటే మధురవాడ, విశాఖపట్నంలో ఉన్న ఐకానిక్ డెంటల్ హాస్పిటల్ని విజిట్ చేయండి. సో ఇలాంటి హెల్దీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.